ఇప్పుడు పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తున్న దసరా పండక్కి థియేటర్లలో విడుదలైన ఈకు మంచి రెస్పాన్స్ వస్తుంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, స్టార్ డైరెక్టర్ హను రాఘవపూడి అవైటెడ్ పీరియాడికల్ డ్రామా నుంచి బిగ్ అప్డేట్ వచ్చేసింది. ఈ మూవీకి ఫౌజీ అనే టైటిల్ ఫిక్స్ చేయగా ఇప్పటికే రిలీజ్ చేసిన ప్రీ-లుక్ భారీ హైప్ క్రియేట్ చేసింది. ప్రభాస్ బర్త్ డే సందర్భంగా తాజాగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. మిలిటరీ బ్యాక్ డ్రాప్ వారియర్ ప్రభాస్. ఫౌజీ అంటేనే సైనికుడు అని అర్థం. ఈ టైటిల్ ద్వారానే మూవీ స్టోరీని చెప్పకనే చెప్పేశారు డైరెక్టర్ హను. యుద్ధం బ్యాక్ డ్రాప్ తో పాటు పవర్ఫుల్ యోధుడిగా ప్రభాస్ కనిపించనున్నట్లు అర్థమవుతోంది. భారతదేశానికి స్వాతంత్ర్యం రాకముందే జరిగిన కథ సమరయోధుల పోరాటాన్ని ఇందులో చూపించనున్నట్లు తెలుస్తోంది. ప్రీ-లుక్ హింట్స్ ఇవే. ఈ మూవీ అనౌన్స్మెంట్ వచ్చినప్పటినుంచి భారీ హైప్ క్రియేట్ అవుతుండగా ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్స్ కూడా లేవు. రీసెంట్గా ప్రీ-లుక్ రిలీజ్ చేయగా స్టోరీపై మేకర్స్ కొన్ని హింట్స్ ఇచ్చినట్లు అర్థమవుతోంది. అ బటాలియన్ హూ వాక్స్ అలోన్, మోస్ట్ వాంటెడ్ సిన్స్ 1932 అంటూ మెన్షన్ చేయగా ఓ బెటాలియన్కు నాయకుడు ప్రభాస్ అని తెలుస్తోంది. ఇక 1932 నుంచి మోస్ట్ వాంటెడ్ అని రాయగా రెండో ప్రపంచ యుద్ధం టైంలో బ్యాక్ డ్రాప్ తో పాటు స్వాతంత్ర్య సమరయోధులను చూపించనున్నట్లు సమాచారం. ప్రీ-లుక్లో కొన్ని సంస్కృత పదాలు కూడా రాయగా మహాభారతానికి లింక్ పెట్టినట్లు తెలుస్తోంది. పద్మవ్యూహాన్ని ఛేదించిన అర్జునుడితో ప్రభాస్ను పోల్చినట్లు అర్థమవుతోంది. ఫస్ట్ లుక్ హైప్ పదింతలు పెంచేశాయి. ఈ మూవీని ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అంటూ డార్లింగ్ ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మూవీలో ప్రభాస్ సరసన ఇమాన్వి హీరోయిన్ గా నటిస్తుండగా ఆమెకు ఇదే ఫస్ట్ మూవీ. వీరితో పాటే అనుపమ్ ఖేర్, జయప్రద, భానుచందర్, మిథున్ చక్రవర్తి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్తో మూవీని తెరకెక్కిస్తున్నారు. వచ్చే ఏడాది ఆగస్టులో మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఫస్ట్ పాన్ ఇండియా హీరో ప్రభాస్. అక్టోబర్ 23, 1979న ఉప్పలపాటి వెంకట సూర్యవనారాయణ ప్రభాస్ రాజుగా జన్మించిన ప్రభాస్కు 46 ఏళ్లు నిండాయి. ఇక ఆయన 23 ఏళ్ల కెరీర్లో అత్యధిక వసూళ్లు సాధించిన 10 సినిమాల గురించి తెలుసుకుందాం. వరల్డ్ వైడ్ కలెక్షన్స్ 1788.06 కోట్ల రూపాయలు. ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్. దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి. నటీనటులు ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్క శెట్టి, సత్యరాజ్, నాజర్, రమ్యకృష్ణ. వరల్డ్ వైడ్ కలెక్షన్స్ 1042.25 కోట్ల రూపాయలు. బ్లాక్ బస్టర్. దర్శకుడు నాగ్ అశ్విన్. నటీనటులు ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె, కమల్ హాసన్. వరల్డ్ వైడ్ కలెక్షన్స్ 650 కోట్ల రూపాయలు. ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్. దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి. నటీనటులు ప్రభాస్, తమన్నా భాటియా, రానా దగ్గుబాటి, రమ్యకృష్ణ, నాజర్, సత్యరాజ్. వరల్డ్ వైడ్ కలెక్షన్స్ 617.75 కోట్ల రూపాయలు. హిట్. దర్శకుడు ప్రశాంత్ నీల్. నటీనటులు ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్, శృతి హాసన్, శ్రియారెడ్డి, జగపతి బాబు. వరల్డ్ వైడ్ కలెక్షన్స్ 451 కోట్ల రూపాయలు. ఫ్లాప్. దర్శకుడు సుజీత్. నటీనటులు ప్రభాస్, శ్రద్ధా కపూర్, జాకీ ష్రాఫ్. వరల్డ్ వైడ్ కలెక్షన్స్ 393 కోట్ల రూపాయలు. డిజాస్టర్. దర్శకుడు ఓం రౌత్. నటీనటులు ప్రభాస్, కృతి సనన్, సైఫ్ అలీ ఖాన్, సన్నీ సింగ్, దేవదత్త నాగే. వరల్డ్ వైడ్ కలెక్షన్స్ 149.5 కోట్ల రూపాయలు. డిజాస్టర్. దర్శకుడు కె. రాధాకృష్ణ కుమార్. నటీనటులు ప్రభాస్, పూజా హెగ్డే, సత్యరాజ్, కృష్ణంరాజు, భాగ్యశ్రీ పటవర్ధన్. వరల్డ్ వైడ్ కలెక్షన్స్ 83.4 కోట్ల రూపాయలు. బ్లాక్ బస్టర్. దర్శకుడు
కొరటాల శివ. నటీనటులు ప్రభాస్, అనుష్క శెట్టి, రిచా గంగోపాధ్యాయ, సత్యరాజ్. బ్రహ్మానందం వరల్డ్ వైడ్ కలెక్షన్స్ 48.2 కోట్ల రూపాయలు, సూపర్ హిట్. దర్శకుడు దశరథ్. నటీనటులు ప్రభాస్, కాజల్ అగర్వాల్, తాప్సీ పన్నూ, మురళీ మోహన్, నాజర్, ప్రకాష్ రాజ్. వరల్డ్ వైడ్ కలెక్షన్స్ 46.8 కోట్ల రూపాయలు, ఫ్లాప్. దర్శకుడు రాఘవేంద్ర లారెన్స్. నటీనటులు ప్రభాస్, తమన్నా భాటియా, దీక్షా సేథ్, కృష్ణంరాజు, ముఖేష్ రిషి, బ్రహ్మానందం.